ఆగండి అత్తయ్య. ఈ దిష్టి నాకు అవసరం లేదు, కానీ మీ కొడుక్కి మాత్రం స్ట్రాంగ్గా తీయండి. మీరేదో సాయం చేస్తారనో ఇంకోటి ఏదో ఆశించో నేను ఇక్కడికి రాలేదు. తన మనసు బాగోలేక అనుకోకుండా ఆలోచించకుండా మన ఊరికొచ్చాను. మిమ్మల్ని అందరినీ చూసాక చాలా సంతోషంగా ఉంది. అంతా కుశలమేనా హరిశ్చంద్ర ప్రసాద్? అన్నీ తెలిసిన వాళ్ళు మీరేలా అడిగితే నేనేం చెప్పను స్వామి. మనసు బాగోలేనప్పుడు ఎందుకు బాగోలేదని ఆలోచించాలి. ఆలోచించిన పరిష్కారం దొరకని సమస్యలుంటే చేయించాను స్వామి. సమస్య ఉంటే దాని పక్కనే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. నా బిడ్డ జీవితం గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది స్వామి. జానకి కారణజన్మురాలు హరి. నా బిడ్డ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది, కాని తనకి మాత్రం సంతోషం లేదు. దీపం తన చుట్టూ ఉన్న చీకటిని పారదోలి వెలుగునిస్తుంది, కాని తన చుట్టూ ఉన్న చీకటిని మాత్రం చూసుకోలేదు హరి. అవన్నీ నాకు తెలియదు స్వామి. నా బిడ్డ సంతోషంగా ఉండాలి. తండ్రిగా నేను కోరుకునేది ఇదొక్కటే. నీ తండ్రి మనసు నాకు అర్థమైంది. అందరి సుఖాన్ని ఆశించడంలోనే గొప్ప ఆనందం ఉంది. అటువంటి మంచి మనసున్న అమ్మాయి జానకి. బిడ్డ గురించి నువ్వు చింతపడుతున్నావు, కాని నీ బిడ్డే నీ చింతను దూరం చేయగల సమర్థురాలు. జానకి జీవితం చుట్టూ చిక్కుముళ్ళున్నాయి స్వామి. వాటిని నా బిడ్డ ఇప్పుకోగలదా? జానకి చిక్కుముడి వీడిపోయే సమయం ఆసన్నమైంది హరి. చేయండి స్వామి మీరు చెప్పేది. అవును హరి, నుదుటి రాతను చదవగలిగే కళ్ళు ఎవ్వరికీ లేవు. అందుకే దానిని బ్రహ్మరాత అన్నారు. తను రాసిన రాతను బ్రహ్మదేవుడే మర్చిపోతారట. ఇక మనమెక్కడ పట్టుకోగలం? బిడ్డల్ని కనగలం, కాని వాళ్ల భవిష్యత్తుని కాంచలేం. జానకిది విచిత్రమైన తలరాత. నీ దగ్గర ఉన్నన్నాళ్ళు నీ బిడ్డ సంతోషంగా ఉండదు. నీకు దూరమైతేనే తను సంతోషంగా ఉంటుంది. ఇది మీ తండ్రి బిడ్డల మధ్య ఉన్న విచిత్ర బంధం. బాధపడకు హరి, నీకు నీ బిడ్డకు మంచి రోజులొచ్చాయి. జానకి చిన్నప్పటి నీ ముద్దుల బిడ్డ పుత్తడి బొమ్మ కాదు, ఒకింటి కోడలు. మెట్టినింటి వంశవృక్షాన్ని నిలబెట్టిన లక్ష్మీదేవి. వద్దు స్వామి, ఆ అష్టైశ్వర్యాల కోసమే నా బిడ్డకి చిన్నప్పుడే పెళ్లి చేసి తప్పు చేశానని బాధపడుతున్నాను. ఆ రోజు నరసింహ నా బిడ్డకి ఆస్తంతా రాసిస్తానని చెప్పినా నేను ఒప్పుకోకుండా ఉండాల్సింది.
ఆ రోజు నరసింహ జానకికిచ్చిన ఆస్తే కాక మరికొంత ఆస్తి జానకి పేరు మీద రాసినట్టు గురువుగారు ఒకసారి నాతో అన్నారు. చేయండి స్వామి మీరు చెప్పేది. ఆస్తి ఐశ్వర్యాల గురించి ఆశపడే వ్యక్తిత్వం కాదు మీది. కానీ ఆస్తిపాస్తులు ఒక్కోసారి హక్కుల్నిస్తాయి. స్వామి మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఆస్తి వల్ల హక్కు రావడం ఏంటి? దానివల్ల జానకి జీవితం మారడం ఏంటి? స్వామి, వరుణ యాగానికి సమయం అవుతుంది. అలాగే నేనిప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే స్వామి. మీరు కూడా వెళ్ళండి. మీరేదో నాతో చెప్పాలనుకుని చెప్పలేదు. అదేంటో నాకు పూర్తిగా అర్థం కాలేదు. జానకి ఆస్తిపాస్తులు హక్కులు అన్నారు. ఆలోచిస్తే అన్నీ బోధపడతాయి. నా యాగానికి సమయమైంది. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ఆలోచిస్తే అన్నీ బోధపడతాయి. స్వామీజీ నాతో ఏదో విషయం చెప్పాలనుకున్నారు, కానీ సూటిగా చెప్పలేదు. టాపిక్ జానీ గురించి కూడా వచ్చింది. ఆస్తుల గురించి హక్కుల గురించి ప్రస్తావించారు ఎందుకు? మల్లీశ్వర్ ఇక్కడేం చేస్తుంది? సార్, మీరు పెద్దవాళ్ళు. మీలాంటి వాళ్ల వల్ల కాకపోతే ఇంకా ఎవరితో అవుతుంది? నిజమేనమ్మా, ఆ పని నా వల్ల అవుతుంది. కానీ రేపు బయటపడితే నా ఉద్యోగమే పోతుంది. సార్, ఉద్యోగమే ఉంది సార్. నేనిచ్చే కోట్ల ఆఫర్కి మీరు ఉద్యోగం కూడా వదిలేసుకుంటారనుకున్నాను. నాకు కోట్ల మీద ఆశ లేదమ్మా. సరే, ఒక ఆడపిల్ల ఆవేదన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నాకు అన్నీ తెలుసమ్మా, కానీ నా చేత కాలేదు. ప్రయత్నం చేస్తాను, కానీ డిసప్పాయింట్ మాత్రం అవ్వదు. సరే సరే, నేను ఆఫీస్కొచ్చి మిమ్మల్ని కలిసి వెళ్తాను. షూర్. 10 నిమిషాల్లో మీ ముందుంటాను సార్. మేడం, రెడీ అయిపోయింది. సరే.
మల్లేశ్వరికి రిజిస్టర్ ఆఫీసులో పని ఏంటి? నమస్కారం అండి. నమస్కారం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మీరా? కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? చేయవద్దండి, మంచినీళ్ళు తెప్పించండి. సార్, మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. మీరు వెంకటాపురం వదిలి సిటీ వెళ్ళిపోయారని తెలిసింది. అవును. ఆ విషయం మీకెలా తెలుసు? మీ గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది. నా గురించి ఎంక్వైరీ చేశారా? ఎందుకు సార్? అదేమిటి, ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు? నాకేం తెలీదండి. అరే, మా ఆఫీసు నుండి ఇంటిమేషన్ వెళ్ళుంటే వచ్చారనుకుంటున్నాను. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు సార్. సరే, ఆ విషయం మీకు క్లియర్గా చెప్తాను. మరి మీరు ఆఫీస్కి ఏ పని మీద వచ్చారు? కిందాక ఒక అమ్మాయి మీ ఆఫీస్కి రావడం గమనించి తను ఏ పని మీద వచ్చిందో కనుక్కుందామని వచ్చాను. ఇందాకొచ్చిన అమ్మాయి అంటే మల్లేశ్వరినా? అవును. వారసత్వంగా వచ్చే ఆస్తి విషయమై గత 6 నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. ఆస్తి విషయం? హరిగారు, ఆ అమ్మాయి విషయం పక్కన పెట్టండి. అసలు ఆస్తి కోసం మా ఆఫీసుకు రావాల్సిన వ్యక్తి మీరు. మీకోసం గత 2 సంవత్సరాలుగా ఎంక్వైరీ చేస్తున్నాను. మీ అడ్రస్ పట్టుకోలేకపోయాం. మీకు మేం పంపించిన రిజిస్టర్ పోస్టు వెనక్కొచ్చింది. మీ ఫోన్ మాకు అందుబాటులో లేదు. అనుకోకుండా ఈరోజు మీరే వచ్చారు. రిజిస్టర్ పోస్ట్ పంపించడం ఏంటి సార్? కమలాకర్, అప్పటి నుంచి అలా మీకోసం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. సార్, 1988 ఫైల్ నెంబర్ 102 తీసుకురా. అలాగే సార్. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, జానకి అనే అమ్మాయి మీకేమవుతుంది? నా కూతురు. మీకు నరసింహ గారు తెలుసు కదా? తెలుసు. ఆ నరసింహ గారు మీ అమ్మాయి జానకి పేరు మీద దాదాపు 500 కోట్ల ఆస్తిని వీలునామాగా రాశారు. పదిహేనేళ్ల క్రితం రాసిన ఆ వీలునామా ప్రకారం 2 ఏళ్ల క్రితమే ఆ ఆస్తి మీ అమ్మాయి జానకి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఆ విషయం మీకు తెలియచేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం. ఈ ఆస్తి విషయం మీ కుటుంబంలో గాని, జానకి అత్తగారి కుటుంబంలో గాని ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా నరసింహం గారు వీలునామా రాశారు. ఆ ఆస్తి నాకు చెందుతుందని, నేను ఈ ఇంటికి వారసురాలనని ఆ మల్లేశ్వరి గత 6 నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. చాలా ప్రయత్నాలు చేసింది. మా అదృష్టం, ఈ లోపు మీరే వచ్చారు. జానకి, జానకి, హరి, హరి. ప్రవళిక, జానకి ఇంట్లో ఉందా? ఏంటి హరి, అర్జెంటుగా ఏమన్నా మాట్లాడాలా? అవును ప్రవళిక, అర్జెంటుగా జానకితో మాట్లాడాలి. ఏంటి, నీ గొంతు వింటుంటే ఏదో సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఏదైనా గుడ్ న్యూసా? ముందు నువ్వు జానకి ఫోన్ ఇవ్వు. సరే, 1 నిమిషం లైన్లో ఉండు.
జానకి జానకి అమ్మా జానకి 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 హరి జానకి ఇంట్లో లేదు. బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. బయటికి వెళ్ళిందా? నీతో చెప్పి వెళ్ళలేదా? నాకేం చెప్పలేదు. ఒకసారి నువ్వు తనసలికి కాల్ చేయొచ్చు కదా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ప్రవళిక. సరే హరి, ఒక 5 నిమిషాల తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. ఓకే. జానకి ఎక్కడికి వెళ్ళుంటుంది? పూజ్యులైన అమ్మ నాన్నలకి మీ జానకి పాదాభివందనం చేస్తూ, నాన్న నేనిలా ఉత్తరం రాసి మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నందుకు ఈ కూతుర్ని క్షమించండి నాన్న. ఏ కూతురైనా తన కష్ట సుఖాలు పుట్టింటి వారితో పంచుకొని ఓదార్పు పొందుతుంది. నాకు అదృష్టం లేదు. అటు పుట్టింటికి ఇటు అత్తింటికి ఎలాంటి సంబంధం లేని ఆడపిల్లగా నేను మిగిలిపోయాను. నాలాంటి కూతురు, నాలాంటి కోడలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో నాన్న. ఏ ఆడపిల్లకైనా తన పెళ్లి ఒక తీయటి జ్ఞాపకం, ఇంటి పేరును మార్చే 100 ఏళ్ల పండుగ. కానీ నా తలరాతలో అదృష్టం లేదు నాన్న. విజయ్తో చిన్నప్పుడు జరిగిన నా పెళ్లి నా జీవితాన్ని మారుస్తుంది అని నేను అనుకోలేదు. బహుశా మీరు కూడా అనుకునుండరు. నా మెడలో పడ్డ 3 ముళ్ళు నా జీవితానికి చిక్కుముడులవుతాయని అసలెవరూ అనుకోలేదు. ఆ చిక్కుముడి నాకు నందినికి మధ్య ఎప్పటికీ పరిష్కారం లేని సమస్య అయింది. విజయ్ నన్ను మర్చిపోలేడు, నేను విజయ్ని మర్చిపోలేను. మా ఇద్దరి మధ్య బ్రహ్మముడి, ఆ బ్రహ్మకి కూడా అర్థం కాదేమో నాన్న. ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు కదా అని ఎవరైనా అనొచ్చు. కానీ విజయ్ నాలో సగభాగం నాన్న. తను నేను వేరు వేరు కాదు, మేమిద్దరూ ఒకటే. ఇంకొకరిని ఊహించుకోలేను. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా విజయ్ నేను మళ్ళీ మళ్ళీ భార్యాభర్తలుగానే పుడతాము. మా బంధం జన్మ జన్మల బంధం నాన్న. కానీ మాది విచిత్ర బంధం నాన్న. భార్యాభర్తలుగా మేము ఎప్పటికీ కలిసి ఉండలేమని నాకు అర్థమైంది. ఈ జన్మకి ఇంతే అని సరిపెట్టుకుంటాను నాన్న. కానీ నా బాధల్లో ఒక్కటే, మీ ముందిలా ఒంటరిగా తిరగడం నాకిష్టం లేదు. ఏదో ఒక రోజు అరే నా
నా కూతురు పరిస్థితి ఏంటని మీ మనసులో బాధ కలగొచ్చు. ఆ బాధ ఒక్కరోజు 2 రోజులో కాదు కదా నాన్న. నేను ప్రాణాలతో ఉన్నన్నాళ్ళు మీ మనసులో ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఆ బాధ నుంచి మిమ్మల్ని విముక్తి చేయాలని నేను దూరంగా వెళ్ళిపోతున్నాను నాన్న. ఈ కాగితం ఏంటి ప్రవళిక? కాగితం కాదు హరి, జానకి రాసిన ఉత్తరం. జానకి ఉత్తరం రాయడం ఏంటి?